దేవుని నామానికి స్తోత్రాలు. వింటున్న మీ అందరికీ ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాను. ఈ మార్చి నెల దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని ధ్యానించుకుందాం. సంఖ్యాకాండం 17వ అధ్యాయం 5వ వచనం. నేను ఎవరిని ఏర్పరచుకుందునో వాని కర్ర చిగురించును. అంటే దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడో వారు దీవింపబడతారని, వర్ధిల్లుతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ వాక్య భాగంలో అహరోను కర్ర చిగురించినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు అహరోను ఏర్పరచుకున్నాడు కనుక అహరోను కర్ర చిగురించింది. అంటే అహరోను దీవించబడబోతున్నాడని, దేవుడు దీవించి వర్ధిల్లింప చేస్తున్నాడని తెలియపరచుడు. ఈ మార్చి నెల దేవుడు ఈ వాగ్దానం ఇచ్చిండగా అహరోనుని ఏ విధంగా అయితే దేవుడు ఏర్పరచుకుని దీవించాడో మనల్ని ఏర్పరచుకున్నటువంటి దేవుడు దీవించాలని కోరుకుంటున్నాడు. అహరోను దీవింపబడ్డానికి గల కారణాలు ఏంటంటే ప్రత్యేకంగా జీవించాడని, ఎదుగుతూ ఉన్నాడని, ఫలింపబడి ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక మనము కూడా ప్రత్యేకంగా జీవించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రత్యేకంగా అహరోను జీవించాడు, అందుకే అతని కర్ర చిగురించింది అని. అహరోను లోకములో కొన్ని రోజులు, ఆత్మీయ జీవితంలో కొన్ని రోజులు అలా కాకుండా దేవునిలోనే ఆధ్యాత్మికమైన జీవితంలోనే జీవించాడు. కనుక మనము కూడా దేవుడు ఆధ్యాత్మికమైన జీవితంలోనే, ప్రభులోనే జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కొన్ని రోజులు లోకంలోనూ, కొన్ని రోజులు ఆధ్యాత్మికమైన జీవితంలో జీవిస్తే దానివల్ల ఆశీర్వాదం లేదు, దీవెన లేదు, వర్ధిల్లడం అనేది లేదు. అయితే ప్రభువులో మనము నిలిచి, ఆయనలో మనం నిలిచి ఆధ్యాత్మికంగా మనం జీవించినట్లయితే నిశ్చయముగా దేవుడు అహరోనును దీవించినట్లుగా మనల్ని ఇప్పటి నుండి దీవించబోతున్నాడు, వర్ధిల్లింప చేయబోతున్నాడు. కనుక ఒక తీర్మానం చేసుకుని, ప్రభా నీ కొరకు నేను ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవిస్తాను, లోకంలో కాకుండా నీలోనే నేను జీవిస్తానని తీర్మానం చేసుకున్నాం. రెండవదిగా ఎదుగుతూ ఉన్నాడు. అహరోను కర్ర చిగురించి పువ్వులు పూసెను అని రాయబడింది. అహరోను దేవుడు దీవించడానికి గల కారణం ఏంటంటే అతనిలో ఎదుగుతూ ఉన్నటువంటి జీవితాన్ని చూశాడు దేవుడు. ప్రియమైనటువంటి 12 గోత్రాలు సాక్ష్యపు గుడారములో వారి కర్రలను తీసుకుని వస్తే దేవుడు ఎందుకు అహరోనునే కర్రనే చిగురింప చేశాడంటే అతడు దేవునిలో ఎదుగుతూ ఉన్నటువంటి వ్యక్తిగా దేవుడు చూశాడు. ఈరోజు దేవుని అంగీకరించిన మనం క్రీస్తునందు నూతన సృష్టిగా చేయబడ్డామని క్రొత్త నిబంధన గ్రంథం సెలవిస్తుంది. క్రీస్తునందు నూతన సృష్టిగా చేయబడిన మనము నూతనమైన స్వభావాన్ని మనం కలిగి జీవించాలి. క్రీస్తుతో కూడిన క్రొత్త జీవితాన్ని ధరించుకున్న మనము నూతనమైన స్వభావాన్ని కూడా మనం జీవించాలని బైబిల్లో గమనించినట్లయితే సౌలుగా ఉన్నప్పుడు సౌలు దేవుని బిడ్డలను హింసించేవాడు. అయితే ప్రభువును అంగీకరించిన తర్వాత పౌలుగా మార్చబడిన తర్వాత పౌలు క్రీస్తు కొరకు హింసలను సంతోషంగా స్వీకరించడాన్ని మనం చూస్తాం. ఇక్కడ నూతనమైన స్వభావాన్ని, క్రీస్తుతో కూడినటువంటి జీవితాన్ని మనం చూడగలుగుతున్నాం. కనుక మన జీవితంలో కూడా దేవుడు కోరుకుంటుంది ఏంటంటే నువ్వు ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నావు అనే దానికి గుర్తు ఏంటంటే క్రీస్తును అంగీకరించిన తర్వాత ఒక నూతనమైన మార్పు, నూతనమైన స్వభావమును క్రీస్తు కోరుకున్నట్లుగా నీలో ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. మూడవదిగా ఫలింపబడి ఉన్నాడు అనే వాక్యాన్ని మనం గమనించగలుగుతాం. అహరోను కర్రను దేవుడు చిగురించి పువ్వులు పూసి బాదము పండ్లు గలదాయను. అహరోను కర్ర మాత్రం చిగురించడానికి గల కారణం ఏంటంటే అహరోను ఫలభరితమైన జీవితాన్ని జీవించాడు. క్రొత్త నిబంధన గ్రంథంలో గమనించినట్లయితే నా యందు ఎవరైతే నిలుచుంటారో వారు బహుగా ఫలిస్తారని వాక్యం సెలవిస్తుంది. మనము కూడా ఆత్మ ఫలాలను ఫలించాలని దేవాది దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు ఇచ్చినటువంటి ఆత్మ ఫలాలకు ఒక స్వభావం ఉంది. నేరేడు పండును గమనించినట్లయితే అది ఒగరుగాను తీయగా ఉంటుంది. లేక పుల్లగా ఉన్నట్లయితే ఆ పండు సరైంది కాదు అని మనం గుర్తిస్తాం. అలాగే మనము ఆత్మఫలాల్లో సంతోషాన్ని మనం గమనించినట్లయితే లోకానుసారమైన సంతోషములో నువ్వు సంతోషించినట్లయితే నువ్వు సరైన విషయాల్లో సంతోషించుకున్నావు అని వాక్యం సెలవిస్తుంది. అయితే మనము దేంట్లో సంతోషించాలి? పౌలు గారు, దైవజనుడైన పౌలు గారు చెప్పినట్లుగా ఆనందించుడి, మరలా చెప్పుదును ప్రభునందు ఆనందించుడి అని వాక్యం సెలవిస్తుంది. ప్రభు ఏమి కోరుకుంటున్నాడు? ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో
మనం ఆనందించాలని కోరుకుంటున్నాడు. ప్రార్థన చేసేప్పుడు, ఆరాధన చేసేటప్పుడు, పాటలు పాడేటప్పుడు, అనేకమైన అనుకూలమైన పరిస్థితుల్లో కూడా దేవునిలో మనం ఆనందించాలి అని దేవుడు కోరుకుంటాడు. ఇలాగున మనము ఆనందించగలిగితే నిశ్చయముగా దేవుడు అహరోనును దేవుడు దీవించినట్లుగా మనల్ని కూడా దేవుడు దీవిస్తాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినం నుండి ప్రభువులోనే ఆనందించడానికి మనం తీర్మానం చేసుకుందాం. దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, నీకు స్తోత్రములు. ఈ నెల మాకిచ్చిన ఈ వాగ్దానం మేము స్వతంత్రించుకున్నట్లుగా మేము, మా కుటుంబం, మా సంఘ ప్రియులందరం ఈ వాగ్దానాన్ని పొందుకొని ఆ వాగ్దాన ఫలాలు మేము అనుభవించినట్లుగా సహాయమును దయచేయండి. నేను ఎవరిని ఏర్పరచుకుందునో వాని కర్రను చిగురించును అని వాక్యం చెప్పినట్లుగా నాయన, మీరు మమ్మల్ని ఎన్నుకున్నారు, మమ్మల్ని దీవించాలని కోరుకుంటున్నారనే సత్యాన్ని మేము ఎరిగి ఉన్నాం. అహరోను ఏ విధంగా అయితే నాయన ప్రత్యేకంగా జీవించాడో, ఎదుగుతూ ఉన్నాడో, ఫలింపబడి ఉన్నాడో, అలాంటి జీవితాన్ని మేము కూడా జీవించాలని కోరుకుంటున్నాం. అలాంటి బ్రతుకును మా అందరికి కూడా దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.